హీరో అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. రేవతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చావుకి కారణం అల్లు అర్జునే అనే దోషిస్తూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇంటి లోపలికి దూకినటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూడవచ్చు. వాళ్ళు వాళ్ళ సిబ్బందితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కలంటే ఒక్క పోలీసులు కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర లేరు. సో మనము ఇక్కడ లోపల చూడొచ్చు ఓయూజేఏసీ నాయకులు, దాంతో పాటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు కూడా గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. లోపల ఉన్నటువంటి పూల కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ గా గమనించవచ్చు. అంటే రేవతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత ఇప్పుడు శ్రీతేజ్ హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా చూడవచ్చు. ఓయూజేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదం చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓయూజేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. సో ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం క్లియర్ గా గమనించవచ్చు. దాదాపుగా ఒక 8 నుంచి 10 మంది ఓయూజేఏసీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి లోపల పూర్తిగా హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసులు ఒక్కడు కూడా ఇక్కడ లేకపోవడంతో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి తీవ్ర ఆందోళన చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ మరి ఇంట్లో ఉన్నారా లేదా తెలియదు కానీ ఇక్కడ మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఏందన్నా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు? పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కదా ఆల్రెడీ. అయితే ఏమైందంటే ఇవాళ అల్లు అర్జున్ ఏం చేసినండి సినీ ప్రముఖులందరూ కూడా ఇవాళ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. కనీసం ఈ రేవతి గారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా లేదు. ఇలా కోర్టులో కేసు ఉందని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కోర్టులో కేసు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదోని పక్షాన ఉంటే వాళ్ళని ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు విచక్షణ రహితంగా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని నీవు చేస్తున్న దంద బిడ్డ ఈ రోజు తెలంగాణలో నీ ఆట సాగవు. ఈ రోజు ఒక గరీబీ ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయి దాదాపు 15 రోజులు నెల రోజులుగా వస్తున్న కనీసం మాట్లాడని దద్దము. నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు హీరో కావు, నువ్వు జీరోవు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అసలైన హీరో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడుతుంటే ఈ రోజు సహించగా ప్రెస్ మీట్ పెడతావా? అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడింది. నేను అసలు ఏమీ చేయలేదు, నా వల్ల కాదు, అది యాక్సిడెంట్ అని చెప్తున్నాను. యాక్సిడెంట్ కాదు, అక్షరాల మీ యూట్యూబ్ వాళ్ళే చూపిస్తున్నారు. ఈ రోజు ఏ పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నారు. ఇది కేవలం అత్తుసాము, ఇడు విలన్, హీరో కాదు. కేవలం షో చేసి ఒక అమాయక ప్రాణానికి బలిగొన్నాడు. ఒక బిడ్డ సాగు బతుకులుంటే ఇప్పటి వరకు స్పందించలే. ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు విశ్వాసం ఉంది. దయచేసి ఇలాంటి వ్యక్తులను ఈ రోజు బెనిఫిట్ చూడొద్దు. ఇలాంటి అల్లు అర్జున్లను ఖచ్చితంగా ఈ నుండి తరిమి కొట్టాలి. మా సొమ్ములు తీసుకొని, మా డబ్బులు తీసుకొని 1000 కోట్లు సంపాదించి కనీసం మా ప్రాణాలకు విలువ లేదు, మా యొక్క మానాలకు విలువ లేదు. ఇలాంటి హీరోలను ఏ విధంగా ఈ రోజు కనీస అహంకారం తగ్గి ఇప్పటికి ఇట్లా ఆయన చనిపోయినా ఆమె గురించి మాట్లాడతలేవు. బెనిఫిట్ షోలు మేము ఉత్సాహాలు చేస్తున్నాము, మేము విజయోత్సవాలు చేస్తున్నాము, అవన్నీ డిస్టర్బెన్స్ అయిన మాట్లాడుతున్నాడు. ఇలాంటి హీరో ఎవడన్నా ఉంటాడా? సినీ రంగంలో ఉన్నటువంటి మూర్ఖులారా, 1000 కోట్లు ప్రజల మీద సంపాదించుకున్నారా? ఒక్క ప్రొడ్యూసర్ అన్నా, ఒక్క దర్శకుడు అన్నా ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిండ్రు. ఒక్కరైనా త్రీ చేసి ఇంటికి పోయినావా? ఒక్కరైనా రేవతి ఇంటికి పోయి పరామర్శించిండ్రా? ఇదే అన్యాయం, ఇంత అన్యాయం ఉంటుందా? లోకం ఇట్లా ఆలోచన చేయలే. వాళ్ళ సిబ్బందితోనేమో గొడవ పడుతున్నట్టున్నారు. లోపల అల్లు అర్జున్ ఉన్నాడా? లోపల అల్లు అర్జున్ ఉండడో లేదో తెలియదు కానీ సమాధానం చెప్పాలని ఆలోచన చేసినాము. మేము విద్యార్థి నాయకులుగా ఇంత అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా పేద ప్రజల వైపు ఉండాలన్న ఆలోచనతోనే మేము అందరం ఈ రోజు రావడం జరిగింది. న్యాయం చేసేంత వరకు ₹1 వేలే ఆ కుటుంబాన్ని మీడియా తక్షణమే దగ్గర పోయి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈయనే ఉస్తాము, ఎవరు రాసి చేసినా తగ్గేదే లేదు మిత్రమా.
సో ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. ఏంది మీ ప్రధాన డిమాండ్? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రేవతి కుటుంబానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే వహించాలి. ఇంత దారుణం జరిగినా గానీ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ గవర్నమెంట్ ను పోలీసు అధికారులను బదలాం చేసే ప్రక్రియ అయితే ఉందో దాన్ని వెంటనే మానుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో అల్లు అర్జున్ ని ఎట్టు పరిస్థితుల్లో హైదరాబాద్ లో తిరగనివ్వని చెప్పేసి మా జేసీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంత అహంకారం మాటలు అంటే రేవతి ఆమెనే చచ్చిపోయింది, ఆమెనే వచ్చింది, నాకు సంబంధం లేదు అని ఏ రకంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఈ నిర్లక్ష్య వైఖరిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను కూడా బాధపడుతున్నా, 15 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలే అని చెప్తున్నా ఆయన. సినిమా థియేటర్ లో కూర్చొని నేను సినిమాకి రాలేదు, నేను 10 నిమిషాలు వెళ్ళిపోయినా అని చెప్పిన వ్యక్తి సినిమా 90% అయిపోయిందాక సినిమా థియేటర్ లో కూర్చొని ఉన్నాడు. సినిమా అంతా అయిపోయిందాక వెళ్ళిపోయి నేను రాలేదు సినిమా గారు వెళ్ళని చెప్పడం ఎంతవరకు విషయం, ఎంతవరకు సమంజసం? రేవతికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి పూర్తి బాధ్యత అల్లు అర్జునే వహించాలి రేవతి కుటుంబానికి. అలా బాబు వాళ్ళ పాప వాళ్ళ ఆయన పూర్తి బాధ్యత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.